ఇక సినిమా విషయానికి వస్తే ముందు ఒక భాగమని మొదలుపెట్టాం ఈ చిత్రం. తర్వాత అది 2 భాగాలైంది. ఎందుకంటే జవహర్లాల్ నిన్నట్టు ఎవరో మార్టిన్ లూథర్ జూనియర్ చెప్పాడు, వీఆర్ నాట్ మేకర్స్ ఆఫ్ హిస్టరీ బట్ వీఆర్ మేడ్ ఆఫ్ హిస్టరీ అని. బట్ విచ్ వన్ Gautamiputra Satakarni and one Mr. N.T. Ramarao has totally changed what he said. Did the opposite. History didn't create them, but they created history. అంటే మా ప్రాచీన తెలుగు జాతి చరిత్ర సృష్టికర్త గౌతమిపుత్ర శాతకర్ణి అయితే ఆధునిక తెలుగు జాతి చరిత్ర సృష్టికర్త నందమూరి తారక రామారావు గారు. సరే, ఆయన సినిమా ఇలా చేస్తాను నేను అని నేను ఎప్పుడు కల్లో కూడా అనుకోలేదు. చాలామంది అడుగుతుండేవారు ఎటువంటి పాత్రలు చేయాలనుంది మీకంటే చెప్తుండేవాడిని, ఆ పాత్ర ఈ పాత్ర చేయాలనుంది నాకు ఆయన చేసినవని. కానీ ఆయన పాత్ర నేను చేస్తానని నేను ఎప్పుడు ఊహించలేదు. ముందు విష్ణుప్రియ ఆయన రావడం జరిగింది, చెప్పడం జరిగింది, కానీ నేను చూద్దామండి ఆలోచిద్దా ఉన్నాను. అంతా ఒక నిర్దిష్టమైన ఒక రూపాన్ని దాల్చలేదు అప్పటికి. అప్పుడు నేను అనుకున్నాను, కాదు ఇది ఒక కొడుకుగా అది నా బాధ్యత, నేనే ఒక బ్యానర్ పెట్టి నేనే తీయాలని. అలా వాళ్ళందరి సహాయ సహకారాలతో మన సాయి కొరపాటి గారు అలాగే విష్ణు గారి యొక్క సహాయ సహకారాలతో ఈ సినిమాని ప్రారంభించడం జరిగింది. అంటే మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా సంకల్ప బలీయం అంటాం. అంటే అనుకున్నది మంచిదైతే ఆలోచన దానికి అందరూ సహకరిస్తారు. అది కనబడిన అదృశ్య రూపంలో. అంటే ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి ఉంది 79 రోజుల్లో పూర్తి చేశాం. ఇప్పుడు ఎన్టీఆర్ కథానాయకుడు రేపు 9 విడుదల కానున్నది. అలాగే ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 7న విడుదల కానున్నది. ఇవి 2 కూడా ఇప్పటివరకు మేము పనిచేసింది 90 రోజులు పనిచేసాం. రెండో పార్ట్ కూడా పోస్ట్ ప్రొడక్షన్ ఆల్మోస్ట్ జరుగుతుంది, డబ్బింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు రీ రికార్డింగ్కి వెళ్తాను సినిమా. ఇవన్నీ కూడా నేను కాకతాళీయమో యాదృచ్ఛికమో, ఇట్స్ కోఇన్సిడెన్స్ ఆర్ ద ప్రావిడెన్స్. ఇట్ హ్యాస్ టు హ్యాపెన్, ఇట్ హ్యాపెన్. లైక్ ఐ ఆల్వేస్ సెడ్ దట్ మెనీ పీపుల్ డై లైక్ మై ఫాదర్, లైక్ మిస్టర్ కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్ కుమార్ గారు. బట్ దే ఆర్ స్టిల్ విత్ అస్, స్వీట్ ఇన్ మెమరీస్ లైక్ అమరీష్ జీ, యాజ్ దే వర్ ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్, లవింగ్లీ అండ్ బిలోవ్డ్ ఫర్ ఎవర్. ఈ భూమి మీద అందరూ పుడతారు గిడతారు, కానీ అందరూ మహానుభావులు కాలేదు. ఒక మనిషి మౌన్నత విజయపథంలోకి నడవాలంటే, అత్యున్నత స్థితికి ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అకుంఠిత దీక్ష ఉండాలి, నీ దారిలో నువ్వు నడవాలి అని మా నాన్నగారు నాతో ఎప్పుడు చెప్తుండేవారు. ఆయన మాటలతో చెప్పడమే కాకుండా చేతలతో చేసి చూపించిన మహావ్యక్తి, ఒక వ్యవస్థ. అందరంటారు రామారావు గారు పుట్టాకే ఆవేశం పుట్టిందండి. ఎందుకంటే ఆయన చేసిన పాత్రలు అన్నీ కూడా ప్రజల మీద నమ్మకం. With the trust in the audience that whatever I do, people will definitely. We are like everyday, like nityavasara vastuvu lanti vaanu, everyday commodity. Stars, actors are. So we have to deliver definitely the goods, like a film like whatever my brother has produced, KGF. That daringness, that like or a Bahubali, or like a Shatakarni, films like that, with values, with messages, have to be dared by the producers and by the actors. Then only such great movies which were just restricted to one part of the country. Now today, we are also contributing a lot, where others are taking us as examples. Our subject, మన సబ్జెక్ట్స్ అయితేనేమి, అయితే మన సినిమా టెక్నికల్ అయితేనేమి, వాళ్ళు కూడా మనల్ని ఆదర్శంగా తీసుకుని సినిమాలు తీస్తున్నారంటే ఇవాళ నిజంగా ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. అంటే సినిమా అంటే కేవలం ఒక వినోదం కోసం కాదు. సినిమా అంటే నాన్నగారు అన్నట్టు, నేను ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది, కళ్ళు మూసుకుని కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేలుకొలిపేది కళ అని. అలాంటి
ఏదైతే రామారావు గారు చేతల్లో చేసి చూపించారు అన్నాడు పార్టీ. సరే, ఈ పార్టీలు ఇవన్నీ పక్కన పెట్టండి, పాలిటిక్స్ అండి. ఐ హాంట్ కమ్ హియర్ టు టాక్ పాలిటిక్స్. దిస్ ఇస్ అబౌట్ ఇన్స్టిట్యూషన్, ఒక వ్యవస్థ. ఎన్టీఆర్ అనేది అంటే అందరూ అన్నట్టు నందమూరి తారక రామారావు గారు అంటే కేవలం ఎన్టీఆర్ అని నేను అనుకోను. నా ఎన్టీఆర్ అంటే నందమూరి తారక రామారావు అనుకోను. ఏంటంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం. అందులో ఆయన ఒక నటరాజ నటసింహుడు. టీ అంటే తారమండలంలోని తారక ధ్రువతారకుడు. ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు నందమూరి తారక రామారావు గారు. ప్రజలు ఏ స్థాయికి అయితే ఆయన తీసుకెళ్లారు, వాళ్లకు తిరిగి రుణం, ఆయన ఇప్పుడు రుణం ఉంచుకునేవారు కాదు ఎవరైనా సరే, ఎవరికి. ఆయన అంటే మనం జనరల్గా మనకి శత్రుశేషం రుణశేషం అగ్నిశేషం ఉంచుకోకూడదు అంటాం. అలాగే ఆయన పుట్టిన మెడ్రాస్ అయితే కానివ్వండి, ఆయన పెరిగిన మెడ్రాస్ అయితే కానివ్వండి, ఆయన ఏ స్థాయికి అయితే వచ్చాడో ఆయన అక్కడ నీళ్లు తాగి అక్కడ నీళ్ళతో స్నానం చేసి తిరిగి అదే మద్రాస్కి మళ్ళీ నీళ్ళు ఇవ్వడం జరిగింది, తెలుగు గంగా కృష్ణ జలాలు. అలాగే అంటే ఆంధ్ర, మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో బీడుబడిన ప్రాంతాలు, అక్కడ సాగునీరు ఇస్తూ తిరిగి చెన్నై మహానగరానికి కూడా ఆయన తాగడానికి నీళ్లు ఇచ్చిన ఒక అభినవ భగీరథుడు నందమూరి తారక రామారావు. అలాగే ఆనాడు అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి అటు కేంద్ర ప్రభుత్వం మీద అప్పుడున్న పరిస్థితుల్లో ఆయన వారి మీద దాడి చేసి ఎలా ఒక సుస్థిరమైన కేంద్ర ప్రభుత్వాన్ని స్థాపించి, ఇవన్నీ చెప్పుకుంటూ, ఇది పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ కాదు. ఎన్టీఆర్ని అభిమానించిన వాడు ఉండడు. అది ఏ పార్టీ వాడైనా కానివ్వండి, ఏ వర్గాల వాళ్ళైనా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, నిష్పక్షపాతి అని వీటన్నిటికీ. అటువంటి మహనీయుడి పాత్రను ఆవిష్కరించడం, భావి తరాలకు ముందుగా ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్, ద వాల్యూస్, దే హ్యావ్ టు నో ద వాల్యూస్ ఆఫ్ అవర్ ట్రెడిషన్స్ ఆర్ అవర్ కల్చర్ ఆర్ ద వాల్యూస్, హ్యూమన్ వాల్యూస్, అవి దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని నేను చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.